కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని జాతిపెద్ద మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య వర్తక సంఘం మరియు వాసవి క్లబ్ మరియు వనితా వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు మైదుకూరు రోడ్డులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి, పోరుమామిళ్ల రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా ఉద్యమం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం దండి నుంచి సబారితి ఆశ్రమం వరకు పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీని అన్నారు. సత్యాగ్రహంలో సమాజ నిరంకరణ అనగా సత్యం నాయకులతో ప్రత్యర్థి సాకారం సాధించడం అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు తదుపరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇంటికాడ అడుచుకుందాంలే. బాగుపడాలా దాంట్లో సరిగిపోయినా రాసుకో ఉంది. సరిపోతుంది. మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి అయిపోయిందా? జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య కమిటీ వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారికి అలాగే మన మహాత్మా గాంధీ ఎంతో కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయనకి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. మన మహాత్మా గాంధీ గారు జయంతి జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు 78వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఆయనను చేసిన మనకు స్వాతంత్రము 1947 ఆగస్టు 15 తీసుకొచ్చారు. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఏ కూడా మన జీవితంలో ఎప్పుడూ మరవలేనివి. మన ఆర్యవైశ్యులకే కాకుండా మొత్తం దేశానికే పేరు తెచ్చిన ఘనత మన మహాత్మా గాంధీ గారి ఒక్కరికే కాకుండా ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. కావున ఈ కార్యక్రమానికి మన వాసవి తరఫున వర్తక సంఘం తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి.